వీళ్ళు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు ఆ ఒక్కటి మాత్రం చేశారు. కానీ అది కూడా ఎవరు సంతోషంగా లేరు. వాళ్ళకు 5 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికి 1 year ఎబో అయిపోయింది. ఆన్ గోయింగ్ స్కీమ్లన్నీ బంద్ ఉన్నాయి. రైతు భరోసా బంద్ ఉంది. కౌలు రైతుకి ఇస్తా అనేది ఇయ్యలేదు. అధికార పార్టీ అభివృద్ధి చేస్తా అంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుపడ్డది భారతదేశం కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మీరు చేయట్లేదు కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేస్తే ఈ సమస్య లేదు కదా. 420 రోజులైంది, మీరు 100 రోజులే చేస్తా అన్నారు. ఎందుకు చేయలేదు రైతు భరోసా? రైతు బంధు ఎలక్షన్ లో ఎక్కడ మా మేనిఫెస్టో కాదు, కేసీఆర్ గారు రూపొందించిన పథకం అది. ప్రపంచంలో ఎక్కడ ఆ పథకం ఉండదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. ఫస్ట్ టైం కేసీఆర్ పవర్, కేసీఆర్ పేరు మాట్లాడాలంటే చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈయనది కాదు కాబట్టి మాట్లాడాడు. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తుంది. అంటే అనేక హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు హామీలు నెరవేర్చిందా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబల్లి సతీష్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? గుడ్ భరణ్. సార్ ఏంటి సార్, సంవత్సరం అయిపోయింది, 14 నెలలు గడిచిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏ ఒక్కటన్నా ప్రజలకు అందుతుందా ఈ రాష్ట్రంలో? ఇప్పటివరకైతే ఒకటి కూడా అందలేదండి. అరకొరగా ఏదో ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి ఉంది, కానీ అది కూడా బస్సులు లేవు, బస్సులు ఆపట్లేదు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ స్కీమ్ ఇచ్చినప్పుడు బస్సెస్ మనం ఎక్కువ పెంచాలి. ఫ్రీ అన్నప్పుడు వెహికల్ పెట్టేవాళ్ళు, కార్లో పెట్టేవాళ్ళు, అదే మహిళలు ఎక్కువ మంది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఆ రూట్లో బస్సులను పెంచాలా. కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది. ఆ మహిళలే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు 42 పేజీ మేనిఫెస్టోలో ఒక్క గ్యారెంటీలో 33% ఆ ఒక్కటి మాత్రం చేశారు. కానీ అది కూడా ఎవరు సంతోషంగా లేరు. మహిళలే మాకు ఫ్రీ బస్ ఎందుకు అంటున్నారు. అది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు బ్రహ్మాండంగా మహాలక్ష్మి పథకం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే అనేక ఆదాయము, అంటే ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడనో ప్రజలు తిరుగుతున్నారు, మాకు ఎలాంటి కొదువ లేదు, ఈ మహాలక్ష్మి పథకం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది అంటున్నాడు. ఈ ప్రభుత్వంలో ఈ మహాలక్ష్మిలో భాగంగా ఇంకో 2 పథకాలు ఉంటాయి. దాన్ని మొన్న 26 జనవరి రోజు ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పేసి అన్నాడు. అందులో ఇది ఇంద్రమ్మ ఆత్మీయ బంధువు అని చెప్పేసి ఆ మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అది ఏమన్నా అమలు అవుతుందా? అంటే వాళ్ళు చెప్పింది 100 రోజుల లోపల క్లోజ్ చేస్తామని, అన్ని గ్యారంటీలు 100 days లోపల కంప్లీట్ చేస్తామని ఇప్పుడున్న ఐటీ మంత్రి గారు, అప్పుడున్న సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, వీరందరూ కూర్చొని చర్చించుకొని తయారు చేసిందే ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు. 42 పేజీల మేనిఫెస్టో అది. దాంట్లో అన్నీ ఉన్నాయి. సబ్జెక్ట్ 1 by 1 by 1 by 1 by అన్నీ ఉన్నాయి. ఇంకోటి మీరు అన్నారు మహిళలు దేవాలయాలు తిరుగుతున్నారు. అక్కడ దేవాలయాలు తిరగడానికి మహిళలకు ఈ ఫ్రీ బస్ తోటి అంత అవసరం లేదు. మహిళలు ఫ్రీ బస్ మీద దేవాలయాలకు పోయేటోళ్ళు టికెట్ కొనుక్కొని పోగలిగే స్థితిలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర మహిళలు. అర్థమైనా? ఫ్రీగా గవర్నమెంట్ బస్సు ఎక్కిపోయి దేవుడు దర్శనం చేసుకొని ఆ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. మీరు పెట్టి మహిళలకు దేవాలయాలకు అంటున్నారు కాబట్టి అది రాంగ్ అంటున్నాం మేము. జనరల్గా 4-5 కలిసిపోయినా కానీ ఎవరైనా కార్లు తీసుకుపోయినా అట్లా ఒప్పుకోరు. మామూలు లో లెవెల్ పీపుల్ అయినా కానీ వాళ్ళ షేరింగ్ వాళ్ళు ఇస్తారు. అంటే మా పుణ్యం అటు పోకూడదు అనేది, అది సెంటిమెంట్. ఈ రాష్ట్రంలో ఆ విధంగా ఉంటుంది. దేవాలయాల కోసం మేము బస్సులు ఇచ్చాం కాదు, ఇంకా మీరు చాలా చెప్పారు, అది ఇవ్వండి ముందు, అది బంద్ పెట్టి ఇదెందుకు? అంటే ఇప్పుడు మొన్న జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రజల గురించి అని చెప్పాడు. మొదటి వచ్చేసి రైతు భరోసా ఒకటి, ఇంద్రమ్మ ఆత్మీయ బంధువు ఒకటి, మూడవది వచ్చేసి కొత్తగా ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి అంటున్నాడు. ఇంద్రమ్మ ఇండ్లు గిడిస్తామని చెప్పాడు. దాని గురించి ప్రధానంగా గ్రామాలల్లో గ్రామ కమిటీలు వేసి గ్రామ సభలు పెట్టి దాన్ని ఎంపిక చేయడము
ఎట్లా చూడాలి దీన్ని? అంటే గతంలోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఓ ఫామ్ నింపించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కమిటీలు ఏంటి, అంటే ఈ గ్రామ సభలు ఎందుకు? అంటే ఇప్పుడు గ్రామ సభలలో మళ్ళీ కూడా ఈ పేద ప్రజలు కావచ్చు, లేకుంటే ఎవరైనా ఈ పథకాలకు మేము అర్హులం అనుకున్న వాళ్ళందరూ పోయి అప్లికేషన్ చేసుకోవాలనే మళ్ళీ వాళ్ళకు 5 సంవత్సరాల టైం ఉంటుంది ఈ గవర్నమెంట్కి. ఆల్రెడీ ఇప్పటికి 1 year ఎబో అయిపోయింది. టైం టేకింగ్. ఒకసారి ప్రజాభవన్ అని దరఖాస్తులని 1 నెల 2 నెలలు ఆడ ఈ కంచెలు తీసేసినాము, అది తీసేసినాము అని అదొకటి చేసిండు. 2 days మాత్రమే తీసుకున్నారు. ఒకరోజు సీఎం గారు ఉన్నారు, ఒకరోజు మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరు అసలు లేరాడ. తర్వాత ఎవరో ఆఫీసర్ని పెట్టేసిండ్రు, అది అంతే ఉంది. అంటే ఎట్లనేసి టైం కిల్లింగ్ కావాలి, టైం పోవాలి, ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి, లక్షల్లో అర్హులు ఉన్నారు. మీరు వాళ్ళు ప్రామిస్ చేశారు ఆ విధంగా బిఫోర్ ఎలక్షన్స్. మన కమిట్మెంట్ ప్రకారం, మన గెలిచిన కమిట్మెంట్ ప్రకారం లక్షల్లో అర్హులు ఉన్నారు. మీరు లక్షల మందికి ఇస్తా అని చెప్పారు. మీరు చెప్పి వాళ్ళని ఆశ పెట్టే మీరు గెలిచారు. అది కూడా తక్కువ 4 లక్షల మెజార్టీతోటే గెలిచారు. అవునండి, వాళ్ళు చెప్పేది వాస్తవమే. లక్షల మంది అప్లికేషన్లు చేసుకుంటున్నారు. మేము సంవత్సరానికి ప్రతి ఏటా 5 లక్షల ఇండ్లు తెలంగాణ గవర్నమెంట్ కట్టిస్తుంది అని చెప్పేసి స్పష్టంగా సంబంధించిన శాఖ మంత్రి అదే చెప్తున్నాడు. సో ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉండే లీడర్లు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు కదా. ప్రతి సంవత్సరానికి 5 లక్షల ఇండ్లు మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము పేద ప్రజలకు అని చెప్తున్నారు. ఓకే, మీరు కట్టిస్తే చాలా మంచిదే, కానీ మీరు ఏది చేయట్లేదు కదా. ఆన్గోయింగ్ స్కీమ్లన్నీ బంద్ ఉన్నాయి. రైతు భరోసా బంద్ ఉంది. కౌలు రైతుకి ఇస్తా అనేది ఇయ్యలేదు. కింద గ్రౌండ్ లెవెల్లో చిన్న పిల్లలది కేసీఆర్ కిట్ అని ఉండే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ కిట్టు బంద్ అయింది. కేసీఆర్ కిట్టు బంద్ అయింది. మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండే స్కూల్లో, అది కూడా బంద్ చేసిండ్రు. మీరు ఏది అన్ని ఇస్తామని చెప్తున్నారు, ఏమి ఇచ్చారు ఇప్పటివరకు? ఏది అయింది? మేము ప్రభుత్వము ప్రజలకు సేవ చేయడానికే ఉంది ఈ రాష్ట్రంలో. అంటే ఈ 1 year పాలనలో కూడా కేసీఆర్ అంటే గత ప్రభుత్వము 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది, అంతా కొల్లగొట్టేసింది. సో మేము 1 yearలోనే ఎంతో అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజా ఉత్సవాలు, విజయ ఉత్సవాలు ఈ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. మళ్ళీ ఒకటి, అడుగున బీఆర్ఎస్ నేతలు ప్రజల దగ్గరికి పోకుండా ఇక్కడ ఏమైనా కంపెనీలు తెస్తామన్నా, ఒక మంచి పార్కులు తెచ్చుతామన్నా, ఏది చేద్దామన్నా బీఆర్ఎస్ నేతలు రోడ్లకైనా కావచ్చు, కంపెనీలకైనా అడుగున అడ్డుపడుతున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండానే చూస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే ఎంత చేసినా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎంత అట్లా చేసినా మేము ప్రజలకు సన్నిహితంగానే ఉంటున్నాము, అభివృద్ధి చేస్తూనే ఉన్నాము అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? అధికార పార్టీ అభివృద్ధి చేస్తా అంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుపడ్డది భారతదేశం కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మీరు చేయట్లేదు కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేస్తే ఈ సమస్య లేదు కదా. 420 రోజులైంది, మీరు 100 రోజులే చేస్తా అన్నారు. ఎందుకు చేయలేదు రైతు భరోసా? మేము ఆల్రెడీ కంటిన్యూటీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అది. మేము 10,000 ఇచ్చేది, మీరు 15,000 ఇస్తా అన్నారు. ఆల్రెడీ రికార్డు ఉంది. దానికి ఏముంది, అందరు కొట్టేయచ్చు కదా. బిలో 5 acres 10 acres ఎందుకు వేయలేదు ఇప్పటి వరకు? 5 ఎకరాలు 10 ఎకరాలకు వేయచ్చు కదా. 5 ఎకరాలు 10 ఎకరాల్లో ఉన్నోనికి ఇమ్మీడియట్ వేయచ్చు కదా. చిన్న రైతు, సన్నకారు రైతులకి ఎందుకు వేయలేదు? ఎకరానికి 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 5 ఎకరాలకు, 10 ఎకరాల వరకు ఎందుకు? ఆల్రెడీ రికార్డు ఉంది మన దగ్గర. 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, రికార్డు ఎందుకు వేయలేదు ఇప్పటి వరకు? అదే గత ప్రభుత్వము కొండలకు, చెట్లకు, గట్టులకు ఇచ్చింది ఈ రైతు భరోసా, రైతు బంధు పైసలు అని. ఇప్పుడు మేము రైతు భరోసా ఇస్తున్నాము, దానికి ఒక లెక్క ఉంది. అంటే దాన్ని ఏదైతే సాగు చేస్తాడో రైతు, అలాంటి వాళ్ళకే మేము ఇస్తున్నాం రైతు బంధువు. కాబట్టి కొంచెం కాస్త టైం పడుతుండొచ్చు. ఇప్పుడు ఏకకాలంలోనే రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాది. అంటే 2 లక్షలు ఈ దేశంలో ఎక్కడ లేకుండా కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసింది కాబట్టి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఆ నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ సంబంధించిన. అది కూడా తప్పు. 100% రుణమాఫీ అయితే అన్ని బ్రాంచ్ల దగ్గర మేనేజర్లకు చెప్పించి, నా బ్రాంచ్లో, నా బ్యాంకులో ఒక్క రైతుకు కూడా ఇక్కడ రుణం మాఫీ కాకుండా లేదు. నాది 100% మా దగ్గర పాత రైతులు అందరికీ క్లియర్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం మాకు ట్రాన్స్ఫర్ చేసింది, మేము రైతులకు చేసినామని ఒక్క ఫ్లెక్సీ పెట్టండి బ్యాంకు బయట, సమస్య పోతుంది కదా. ఎస్, లోన్ ఉంది రైతులు లోపట అంటే
మేనేజర్ ఫ్లెక్సీ పెట్టాడు. ఫ్లెక్సీ పెట్టలేదంటే లోన్ క్లియర్ కాలేదట. అక్కడ జవాబుదారీగా ఒక ఆఫీసర్ని చేయొచ్చు కదా, ఒక మేనేజర్ని చేయొచ్చు కదా. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఎస్, మేనేజర్కి చెప్పి, సార్ మీ బ్యాంకులో మా ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇచ్చింది, మీ బ్యాంకులో ఏ రైతుకు కూడా లోన్ లేదు, అందరు క్లియర్ అయింది, మీరు డిస్ప్లే పెట్టండి, బయట డిస్ప్లే పెట్టండి. బ్యాంకులో ఎట్లా ఉంటుంది, ఇంత ఎఫ్డి వచ్చింది, ఇంత లోన్ ఇచ్చినాము, ఇంత పెండింగ్ ఉంది, ఇంత ఎన్పిఏ ఉంది, అన్ని రికార్డులు ఉంటాయి. ఉన్నప్పుడు ఆల్రెడీ టోటల్ 100% గవర్నమెంట్ మాకు ఇచ్చింది, మేము చేసినాం. అవును, కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నది కాబట్టి రైతులకు చేసింది, 80% చేసింది అని చెప్పేసి ప్రభుత్వం లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకటి, ఏ విధంగా ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మొండి బకాయి ఉంటుంది, ఆ బకాయి కట్టుకుంటే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు, చేశారు కూడా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కొంతమంది మాత్రమే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో మంత్రులు అదే మాట, ముఖ్యమంత్రి అదే మాట. ఇప్పుడు లగ్చర్ల విషయానికి వస్తే అక్కడ ఇంట్రెస్ట్ రాకుండా అడ్డుపడ్డారు. సో ఇక్కడ రామన్నపేట విషయానికి వస్తే ఇక్కడ అక్కడ ఆళ్ళే చేసిరు. ఇప్పుడు ఇక్కడ జైరాబాద్ జిల్లాలో డప్పూర్ల భూమి సేకరణ చేస్తే కూడా ఆ విధంగానే అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ విషయానికి వస్తే కూడా అట్లనే అడ్డుపడుతున్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరు చేస్తలేరు, ప్రజలందరూ మాకు ఆదరిస్తున్నారు, ఓన్లీ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని ఏదో పుకార్లు చకార్లతోటి మా ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు ఏది కూడా ఒక సిస్టమ్, ఒక ఆర్డర్, ఒక పద్ధతిగా చేయట్లేదు. చేస్తుంటే ఈ సమస్య రాదు. మీరన్నట్టు బ్యాంకులో 2 లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళది కాలేదు, మిగతాది అంతా అయిందన్నప్పుడు మీరు అక్కడ బ్యాంకు మేనేజరే నోట్ పెడతాడు కింద, 2 లక్షల లోపు మొత్తం చేసిన అని పెట్టి ఏమంటున్నాం. సింపుల్, అది ఈజీ అయిపోతుంది. గవర్నమెంట్కి ఎందుకు ఇంత డిఫెండ్ చేసుకోవడం, మేము చేసినాం వాళ్ళు చేయలే అంటారు, బలం చేస్తున్నాం అంటున్నారు కదా. ఎస్, 2 లక్షల లోపు మొత్తం క్లియర్ చేసినాం, 1 రూపాయి కూడా బాకీ లేదు, 100% క్లియర్ అయింది 2 లక్షల లోపు అని మీరు పెట్టి నోట్ అబౌవ్ 2 lakhs ఉన్న వాళ్ళకి కాలేదు అని కూడా పెట్టవచ్చు. మేనేజర్ తోటి ఇవ్వచ్చు, ప్రతి అకౌంట్ డిస్ప్లే చేయొచ్చు. మేనేజర్ గారు మొత్తం అన్ని పేపర్లు అతికేస్తాడు బయట. ట్రైన్ రిజర్వేషన్ భోగి పైన ఎట్లయితే ఇస్తారో బ్యాంక్ ముందు ఆ విధంగా వేయచ్చు. 2 నిమిషాలు అంత సిస్టమ్. ఇప్పుడు సిస్టమ్ దగ్గర ప్రింట్ తీసి కొట్టేసి అతికేస్తాడు. రిమార్క్స్, రీజన్, ఈ రీజన్ వల్ల కాలేదు ఒకటి. రెండోది, లఘుచర్ల కానీ మీరు ఎక్కడ ల్యాండ్ యాక్విజిషన్ చేసినా కానీ మీరు ప్రాపర్గా చేయలేదు కాబట్టే ఈ సమస్యలు వచ్చినాయి. మీరు అక్కడ ఉన్న రైతులను ముందు ఎడ్యుకేట్ చేయాలి. మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం జరిగింది, మీకేం లాభం అవుతుంది, దీన్ని పెట్టడం వల్ల వాళ్ళు ఒకటేసారి భయభ్రాంతులకు గురి చేసారు. ఫార్మా అని, ఇదని, అక్కడని, ఇక్కడని. వాళ్ళు గూగుల్ సెర్చ్ చేస్తే ఫార్మా వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయని, లంగ్స్ పోతాయని, శ్వాసలు పోతాయని రకరకాలుగా వాళ్ళు ఎక్కడో ఊహించుకున్నారు. అది కాకుండా వాళ్ళని ముందు పిలిచి నీట్గా మాట్లాడి చేసుకోవాలి. మేము చేసినప్పుడు కాళేశ్వరం కొండపోచమ్మ పెళ్లి కానీ, కొన్ని మల్లన్న సాగర్ కానీ, కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని విలేజెస్ పోయినాయి. పోతే మా సీఎం గారు, అప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ పోయి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూర్చొని సభలల్లో అక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడి, మీకు ఈ లాభం జరిగిద్ది, మీకు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టులో నిర్మాణంలో మీరు చరిత్రలో ఉండిపోతారు, మీ ఊరిని వదిలేసి మీకు అక్కడ ఊరు నిర్మిస్తాం, దానివల్ల మీకు లాభం జరిగింది, మీరు కొన్ని వేల జనానికి మీ పేరు ఉంటుంది అని ఆ విధంగా వాళ్ళని మెప్పించి ఒప్పించి చేసినాం. అక్కడ ఇంకోటి, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ కూడా 12,000 ఎకరాలు మేము చేసినాం, అది ఇప్పుడు కూడా స్టిల్ ఉంది. నిమ్స్ కాడ కూడా 10-12,000 ఎకరాలు చేసినాం, అది కూడా స్టిల్ ల్యాండ్ ఉంది. ఈ 2 ఉన్నాయి మేము చేసింది. మీరు చెప్పిన ప్రాజెక్టుల విషయానికి వస్తే అవి ప్రాజెక్టులే కాదు, ఏదో కమిషన్ల పేరు గురించి కమిషన్లతో చేస్తున్న ప్రాజెక్టులు. బీఆర్ఎస్ నేతలు ఏదో వాళ్ళు కమిషన్ల గురించే ఈ ప్రాజెక్టులను నిర్మించండి అని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి. మీరు ప్రాజెక్ట్ అని మీరు అంటున్నారు, అంటే ఇంత ల్యాండ్ యాక్విజిషన్ చేయడానికి రైతులతోటి అక్కడ ఉండే స్థానికులతో మాట్లాడాలని మీరు అంటున్నారు. ఆయన ఏమంటుండంటే ముఖ్యమంత్రి, అక్కడ మేము చూసేది కరెక్టే చూస్తున్నాము, అక్కడ గట్లల్లా చెట్లల్లా అంటే తొండలు బల్లులు గుడ్లు పెట్టని ఏరియానే మేము ఎంపిక చేసినా కానీ అయినా వీళ్ళకు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అధికారం లేక అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తుండే. దీన్ని ఎట్లా చూడాలి? సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ భౌగోళికం గుడిసెలు ఎక్కువ ఉంటుంది. మనకు ఒకటి కృష్ణా పోతుంటుంది, గోదావరి పోతుంటుంది. దాదాపు మనకు 45-50% గుడ్లు పెట్టే భూమి అయింది.
మన టోటల్ తెలంగాణలో 50 నుంచి 55% గుడ్లు పెట్టే భూమి కిందనే డిక్లేర్ అయింది. అట్లా ఉంది భూమి. భూమి బాగుంటుంది, సారవంతమైన నేల, చేయనీకి నీళ్ళు లేవు. అప్పుడు ఏం చేయాలంటే చేశామంటే తెలంగాణ బాబు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు యుద్ధ ప్రాతిపాదికన మీద. హరీష్ రావు గారు దాన్ని ఎమ్మటి కూర్చున్నారు. పాత గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు. వారికి ప్రతిదీ తెలుసు, మన ఉద్యమం చరిత్ర తెలుసు. ఉద్యమం వచ్చినాక పాలన కూడా ఒక టర్మ్ ఉన్నారు వారు. అప్పుడు హరీష్ రావు గారిని గవర్నర్ గారు కాళేశ్వరరావు గారు అన్నారు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన అంత కష్టపడి ప్రాజెక్ట్ చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసి నీళ్లు పైకి తీసుకొచ్చి పోసి పండించి తెలంగాణలో నెంబర్ 1 ప్రొడక్షన్ రైతు ధాన్యం కానీ అన్నిట్లో కానీ స్టేట్ నెంబర్ 1, మన కంట్రీలో నెంబర్ 1 తెలంగాణ తీసుకురావడం జరిగింది. జరిగినాక ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఉంది. దాని మీద అవాకులు చివాకులను పెట్టి సోషల్ మీడియాలు తిప్పి మేడిగడ్డ పోయిందని, అది పోయిందని, ఇది పోయిందని ఎలక్షన్లో 100% అబద్ధాలు చెప్పి లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలతోటి లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రపంచంలో అబద్ధాలకు అమ్మనాన్ని ఎవరు అన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే అవుతారు. అన్ని అబద్ధాలు చెప్పారు. ప్రజలు ఇప్పుడు మీరు అక్కడ పోవచ్చు కదా, కాళేశ్వరం చుట్టూ తిరగొచ్చు ఆ ఏరియా అంతా కింద. ఇటు మహబూబ్ నగర్ జిల్లా కూడా నీళ్ళు వచ్చినాయి. చేసింది కేసీఆర్ గారు చేసింది అది. ఎన్ని మండల కలెక్టర్ ఆఫీసులు కట్టిండ్రు, ఎన్ని యాదగిరిగుట్ట సిటీ ఎంత డెవలప్ అయింది, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, సెక్రటరియట్ ఎట్లుంది, దాని ముందు అమరుల స్థూపం ఎట్లుంది, దాని పక్క అంబేద్కర్ గారి స్థూపం ఎట్లుంది, ఎక్కడ పోయింది తెలంగాణ, ఎక్కడుండే ఎక్కడికి వచ్చింది తెలంగాణ, 2014 ముందు ఎక్కడున్న తెలంగాణ, తర్వాత ఎక్కడికి వచ్చింది తెలంగాణ, కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. ఇవన్నీ రాజకీయ మాటలు, కమిషన్లు, కథలు, అవన్నీ ఉత్త మాటలు. సతీష్ గారు, మొన్న వీళ్ళు పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి కోసిక సభలో, భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. 4 పథకాలను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజల కోసమని. అంటే అందులో ఒక పథకం అంతకు ముందే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ దాన్ని డిజైన్ కూడా ఇల్లు ఇట్లుంటుంది, ఇందిరమ్మ ఇల్లు అంటే ఇట్లుంటుంది అని చెప్పేసి చేశాడు. అంటే మళ్ళీ కూడా దాన్ని అట్లా చేయొచ్చా మరి ఇప్పుడు ఆ పథకం కింద? అంటే ఒకసారి మంత్రి చేస్తే అది అధికారికంగా కాదా? కోఆర్డినేషన్ లేదు. మెయిన్ కోఆర్డినేషన్ లేక అది డెవలప్మెంట్ కూడా, ఇన్కమ్ కూడా, రెవెన్యూ కూడా పోయింది. అన్ని కోఆర్డినేషన్ లేకనే పోయింది. మేము ఒక మంచి పేద ప్రపంచ స్థాయి రేస్ అది, ఈ ఫార్ములా రేస్, సిటీకి పేరు వచ్చే రేస్. ఓకే, దాన్ని ఫస్ట్ ఇయర్ సక్సెస్ అయింది. ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు కూడా ఆ రేస్లో ప్రేక్షకులు. రామ్మోహన్ నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, అప్పుడు వారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. వారు కూడా ఆ రేస్లో ప్రేక్షకులు. వాళ్ళు చూడడానికి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కాదు అప్పుడు. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్, రామ్మోహన్ నాయుడు గారు ప్రేక్షకులు చూడడానికి వచ్చారు. అంత పెద్ద రేస్ని అందరు వచ్చారు, సెలబ్రిటీలు మెచ్చుకున్నారు, నార్త్ నుంచి వచ్చారు. భారతదేశంలో ఫస్ట్ రేస్ అది మేము నడిపాము. సెకండ్ టైం దాని 4 5 అగ్రిమెంటు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయింది. మీరు ఎందుకు పేమెంట్ చేయకుండా క్యాన్సిల్ చేశారనే దానికి గవర్నమెంట్ దగ్గర ఈ రోజు వరకు ఆన్సర్ లేదు. ఈ రోజు వరకు దాని కరెక్ట్ ఆన్సర్ లేదు. మీరు ఎవరిని అడిగినా ఎక్కడైనా దాని ఆన్సర్ తెలుసుకోండి. పాత ఐటీ మంత్రి గారు ఎందుకు దాన్ని తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు ఇది ఎందుకు క్యాన్సిల్ చేయబడింది. అప్పుడు మంచి పేరు వచ్చిందని ప్రపంచం మనం అనుకున్నది. మీరు ఎందుకు క్యాన్సిల్ చేసారు? దానివల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి, అక్కడ డబ్బులు లేని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మిగతా అమౌంట్ కట్టేస్తే అయిపోతుంది కదా. 100 కోట్లు టోటల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 100 కోట్లకు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు 1,50,000 కోట్లు పెట్టి మూసీలా రక్షణ చేస్తా అంటారు. చిన్నది గరీబుల ఇల్లు గులగొట్టిండ్రు, అన్నీ చేసిండ్రు కదా హైడ్రా తోటి. ప్లస్ ఇంకోటి, మీరు దావోస్ పోయిండ్రు మొన్న. దావోస్ అనేది ఒక దేశం కాదు, దావోస్ అనేది ఒక మున్సిపాలిటీ. దావోస్ ఉండేది స్విట్జర్లాండ్లో ఉంటుంది. దావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. దావోస్ స్విట్జర్లాండ్ పేరు రాదు, దావోస్ 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 అంటారు. అయితే ఆ రేస్ మన దగ్గరికి వస్తే హైదరాబాద్, మీరు దావోస్ పోయినప్పుడు హైదరాబాద్ అంటే అక్కడ రికగ్నైజ్ ఈజీ అయ్యేది. అదే మొన్ననే కదా రేస్ అయిపోయిందని అర్థమైపోతుంది అక్కడ.
ప్రపంచంలో మనం మంచి పేరు ఉండేది. ఇప్పుడు 3rd, 6th, 7th రేస్ నడుస్తుంది టోక్యోలో. మీరు దావాస్ అంటున్నారు కదా, ఇప్పుడు అడగవలసి వస్తుంది. అంటే వేల కోట్ల లక్షలల్లో తీసుకొచ్చినాం బడ్జెట్. ఇక్కడ దాదాపు ఒక 49,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా మాకు ఇక్కడ కంపెనీలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయని ముఖ్యమంత్రి అంటుండ్రు. మరి దాన్ని ఎట్లా చూడాలి? ఇంకో విషయం, ఆ దావోస్ పర్యటనలో ఒక్కసారి కూడా అంటే గత ముఖ్యమంత్రుల పేరు, రాజశేఖర్ రెడ్డి పేరు కావచ్చు, చంద్రబాబు పేరు కావచ్చు, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్న పివి నరసింహారావు పేరు కూడా ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడాడు తెలంగాణ విషయంలో. మరి కేసీఆర్ పేరు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయింది అక్కడ? కేసీఆర్ అంటే ఒక పవర్, కేసీఆర్ పేరు మాట్లాడాలంటే చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈయనది కాదు కాబట్టి మాట్లాడాడు. ఆ కేసీఆర్ గారి స్థాయి ఈయనది కాదు కాబట్టి మాట్లాడాడు. మరి వాళ్ళు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎందుకు మాట్లాడారు మీరు అడిగారు. ఒక పాత ఎక్స్ ముఖ్యమంత్రి మొన్నటి ముఖ్యమంత్రిని ఎందుకు మాట్లాడేది? మొన్న కేటీఆర్ గారు అన్నారు, నాకంటే ముందు కేటీఆర్ గారు పోయినరు, కేటీఆర్ గారు తీసుకొచ్చిండ్రు, పెట్టినని చెప్పాలి కదా. మీరే అన్నారు, అడగలేదు. మరి ఎందుకు అడగలేదు? ఇప్పుడు మేమేమంటున్నాం, రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు క్లియర్, ఇది మంచి పథకం, దీన్ని ఇంకొంచెం పెంచుదాం, దీన్ని చేద్దాం. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినా ఎవరు పెట్టినా పథకమే. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది డైరెక్ట్ అసెంబ్లీలో మా కేసీఆర్ గారు చెప్పి కంటిన్యూ చేశారు. అది కేసీఆర్ గారి వ్యక్తిత్వం. మరి ఇప్పుడు కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో నడుస్తలేవంటారా మీరు? నడుస్తలేవు కదా ఇప్పుడు. ఏమి అరే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కదా, తులం బంగారం ఏది? కళ్యాణ లక్ష్మి మాది, తులం బంగారం మీది, కలిపితే కదా నడిచేది. రైతు భరోసా పైసలు కూడా రైతు భరోసా అదే రైతు బంధు అనేది మీది, రైతు భరోసా అని వాళ్ళది. సో ఎన్ని ఎకరాలకు ఇస్తుండే కూడా ఒక యాక్టర్ ఉందా మినిమం? గుర్తుపెట్టుకో, ఈ సీఎం గారు వచ్చాక ఒక్కసారి వేశారు, అది మేము వేసిన అమౌంటే వేశారు, 10,000 రూపాయలు వేశారు. రైతు బందే నడిచింది. ఓకే, యాక్చువల్లీ అది నడపకూడదు. వీళ్ళు రైతు భరోసాని వీళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు. వీళ్ళ మేనిఫెస్టోని ఏమని పోల్చారు వీళ్ళు? మాదొక ఖురాన్, మాదొక భగవద్గీత, ఓకే, మాదొక బైబుల్ అని చెప్పారు కదా. చెప్పినప్పుడు దాన్ని ఎట్లా మీరు విస్మరిస్తారు? విస్మరించకూడదు కదా. 100% దాన్ని ఇప్పుడు సెక్రటరియట్ పక్కకే బిర్లా మందిర్ టెంపుల్ ఉంటుంది. బిర్లా మందిర్ టెంపుల్లో మేము 6 గ్యారెంటీలు పెడతామని ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఎలక్షన్ పర్మిషన్ ఏమన్నారు? అట్టాసం ఆరుబాటం పోకుండా 6 పోయి పెట్టండి అన్నారు. 6 పోయి ఆరతి సాక్షిగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర 6 గ్యారెంటీలు పెట్టారు. పెట్టినాక ఏమైంది? అది నాంపల్లి పోయారు, దర్గాలో పెట్టారు, ఇంకో దగ్గర చర్చిలో పెట్టారు, అన్నిటి సాక్షిగా పెట్టిండ్రు. 6 గ్యారెంటీలు ఏమైనాయి? చేస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంది కదా. మహాలక్ష్మి పథకమయ్యే ఇప్పుడు మొన్న 4 పథకాలకు సిగ్నేచర్ పెట్టే ఓకే అయిపోతున్నాయి. అవి కూడా రైతు భరోసా అనేది వస్తుంది, ఇంద్రమ్మ, కొత్త రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డులో ఒక విషయము ఏంటి, మరి ఇప్పుడు గతంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక విలేజ్ని ఎంపిక చేసారు. కొత్త పథకాలు అయితే ఏమో కావు కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక విలేజ్ని ఒక మండలం ఎంపిక చేయడం ఏంటిది? అదే కదా, వాళ్ళు క్లారిటీగా లేదు. ఎస్కేపింగ్ కోసం విలేజ్, ఒక మండలంలో ఒక విలేజ్ అంట. మండలంలో సుమారుగా 15 నుంచి 20 ఊర్లు ఉంటాయి. ఒక ఊరు తీసుకుంటే మిగతా ఊర్ల సంగతి ఏంది? ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే, మా రైతు బంధు ఎలక్షన్లో ఎక్కడ మా మేనిఫెస్టో కాదు. ఎలక్షన్లో ఎక్కడ మేనిఫెస్టో, కేసీఆర్ గారు రూపొందించిన పథకం అది. ప్రపంచంలో ఎక్కడ ఆ పథకం ఉండదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. ఫస్ట్ టైం ప్రగతి భవన్లో పిలిచి రైతులను కూర్చోబెట్టి హాల్లో అందరి ముందు రైతులను రాజు చేద్దామనుకుంటున్నా, రైతులకు ఇది చేద్దామనుకుంటున్నా, ఈ విధంగా ఎకరానికి ఇంత వేద్దామనుకుంటున్నా, ఇట్లా చేద్దామనుకుంటున్నా అని కేసీఆర్ గారు స్వయంగా అనౌన్స్ చేసేవారికి ఎవరికి తెలియదు. ఈ డేట్ నుంచి అమౌంట్ పడిపోతుంది, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి 100% రైతు రాజు కావాలన్నది కేసీఆర్ గారి ఉద్దేశం. అది ఎలక్షన్లు అప్పుడు ఇస్తామో లేకపోతే ఇంకోటి అప్పుడు ఇస్తామో అప్పుడో ఇప్పుడో చెప్పింది కాదు. అది బిఫోర్ ఎలక్షన్స్ ముందు కాదు. అది కేసీఆర్ గారు మానసపుత్రిక రైతు బంధు. రైతు బీమా ఎంత మంచి పథకం అంటే, LIC ఆఫ్ ఇండియా నుంచి పాలసీ లింక్ పెట్టి LIC ఆఫ్ ఇండియా ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది మామూలుగా అక్కడిక్కడ కాదు. ఇప్పుడు ఆ పథకం లేనట్లేనా ఈ రాష్ట్రంలో? వాళ్ళు కరెక్ట్ చేయట్లేదు.
విషయం ఏమర్థమైందంటే మంచి పథకాలు కంటిన్యూటీ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి వాటిని వాళ్ళు క్యాన్సిల్ చేసిండ్రు. ఈ ఫార్ములా రేస్ ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? ఆ రేస్ నడిస్తే అక్కడ సెక్రటరియట్ కనిపిస్తుంది, ఆ రేస్ నడిస్తే అక్కడ అంబేద్కర్ కనిపిస్తాడు, ఆ రేస్ నడిస్తే అమరుల స్తూపం నడుస్తుంది, అమరుల స్తూపంలో సెక్రటరియట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే సిటీ అట్లుంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు వెస్ట్ షూట్ చేస్తారు, కొక్కపేట, నియోపోలిసు, టీ హబ్, ఇదంతా షూట్ అవుతుంది నైట్ చేసి సిటీ గురించి కూడా చూపిస్తారు. ఇది చూపించడం వల్ల ఏమైందంటే మాకు కేటీఆర్ గారి పేరు వస్తుంది, కేసీఆర్ గారి పేరు వస్తుంది. ఈ వైట్ హౌస్ ఎక్కడిది, ఈ సెక్రటరీ ఎక్కడిది, అసలు ఇది ఎక్కడ హైదరాబాద్ అనేది బయట చర్చ జరిగిద్ది. చర్చను ఆపాలా, కేటీఆర్ వీళ్ళ పేరు ఆపాలనే ఉద్దేశంతో అదొక దుర్బుద్ధితో క్యాన్సిల్ చేసారు. మీరేమి ఇట్లా ఊహించుకుంటున్నారు? ఆయన ఏమంటుండంటే ఈ ఫార్మా రేస్లో కేటీఆర్ బాగా అవినీతికి పాటుపడ్డాడు కాబట్టి ఈరోజు ఆయనకు అరెస్ట్ చేస్తాం అంటే, ఇప్పటికే ఓసారి ఈడీ అయింది, ఏసీబీ అయింది, ఇప్పుడు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ ఆ కార్యకర్తలు కావచ్చు, కింది కేడర్ నుంచి కూడా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అందరికీ కూడా ఇదే ముచ్చట. ఏదో ఒక రోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటారు. దీన్ని ఎట్లా చూడాలి? కేటీఆర్ అరెస్ట్ దేనికి చేస్తారు? డెవలప్మెంట్ చేస్తారా? క్యాన్సిల్ చేసినందుకు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ముందు? అది లండన్లో కేసు ఉంది, అది ఆషామాయిషి వ్యాపారం కాదు, గుర్తుపెట్టుకో. అదేదో చిన్న సంచి తీసుకుపోయిన కేసు కాదు. డబ్బులు అకౌంట్ నుంచి అకౌంట్ పోయింది, అకౌంట్ నుంచి అకౌంట్లో జమ ఉన్నాయి. లండన్లో ఆర్బిట్రేషన్ కేసు నడుస్తుంది. హరీష్ సాల్వే గారు ఈ ఫార్మల్ రేస్ నుంచి ఆల్రెడీ కేసు కొట్లాడుతుండు. అక్కడికి తెలంగాణ ప్రభుత్వం పోవాలా, అక్కడ ఆన్సర్ చెప్పాలి. ఎందుకు క్యాన్సిల్ చేసినామని రీజన్ చెప్పాలి. సరి అనే రీజన్ చెప్పకుంటే మళ్ళీ మిగతా అమౌంట్ మనం కట్టాలా. వాళ్ళు కేసు ఏం వేసిందంటే నా టైం వేస్ట్ అయింది, నాకు నువ్వు 45 కోట్లు ఇవ్వమని కట్టి వేసిండు కేసు. నీ 55 కోట్లు కాదు, నా 45 కోట్లు కడతా సంగతి ఏంది? ఒక రౌండ్ నాకు మిస్ అయిందని వేసిండు. నా అగ్రిమెంట్ మీరు ఎందుకు కండిషన్ కంటిన్యూ కాలేదని చేసిండు. ఎస్, కేటీఆర్ గారు మినిస్టర్, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మీరు చెప్పే చిన్న కుంటి శాఖలు ఏమవుతుందో ఐఏఎస్ ఆఫీసర్ గారు చూసుకుంటారు. నగర అభివృద్ధికే కేటీఆర్ గారికి సంబంధించి చేసింది. ఓకే, చివరిగా రైతులందరూ గ్రామాలలో ఏమనుకుంటారు అంటే, పేద ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అంటే ఈ రైతు భరోసా పైసలు అనేది 100 రోజులలోనే వేస్తాము అధికారంలోకి వస్తాయి అని చెప్పి ఇప్పటి వరకు కూడా 1 year అయిపోయింది, వేయలేరు. ఇప్పటికీ 2 దఫాలుగా రైతులు లాస్ అయిపోయినాం. మళ్ళీ ఒకటి దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, 26 జనవరి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మార్చి 31వ తారీఖు వచ్చింది. అప్పుడన్నా పడాయా అనేది రైతులైతే ఫుల్ డైనామాలు ఉన్నారు. ఆ ఒక్క విషయం. ఇంకో విషయానికి వస్తే ఇందిరమ్మ కమిటీలని గ్రామాలలో వేశారు. అంటే మేము 6 గ్యారెంటీల పథకంకు మేము నింపించినాం, మేము అర్హులమే. సో మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు ఏంది? ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకే ఇండ్లు అంట అని ప్రజలు అనుకుంటారు. ఇది ఎట్లా చూడాలి? ఇప్పుడు సపోజ్ ఆల్విన్ కాలనీ డివిజన్ ఉంది. ఆల్విన్ కాలనీ డివిజన్లో 10,300 సుమారుగా ఇందిరమ్మ లిస్టు వచ్చింది. పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చిండ్రు, ఒక లిస్ట్ వచ్చింది. వాళ్ళు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఆ ప్రజాపాలన అనే ముందు దాంట్లో అప్లికేషన్ ఇచ్చిన కొంతమంది ఇంట్లో మిస్ అయ్యారు. మిస్ అయ్యేసరికి ఏమైందంటే, వాళ్ళు ఇప్పుడు మా పేరు రాలేదని మళ్ళీ 1 week నుంచి వాళ్ళు రోడ్ల మీద అటు ఇటు తిరుగుతుండే. మళ్ళీ గవర్నమెంట్ నిన్నటి నుంచి ఈరోజు రేపో అన్ని పేర్లను మళ్ళీ తీసుకోమని మళ్ళీ వార్డ్ ఆఫీసులకు ఇచ్చారు. ఎవరి పేరు వదిలిపెట్టొద్దు, ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు తీసుకోమని మళ్ళీ వార్డు మున్సిపాలిటీ ఆఫీసులకు మళ్ళీ నిన్న ఇచ్చారు. నిన్న గైడెన్స్ వచ్చింది. 10,300 ఉన్నాయి. నాకు తెలిసి ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఇంకొక 10,000 వస్తాయి. ఈ గ్యాప్లో 20,000 మంది. ఓకే, సుమారుగా 20,000 మంది అంటే షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో 10 డివిజన్లు ఉన్నాయి. నాకు ఇక్కడ డివిజన్ నుంచే మాట్లాడతాం. అంటే 2 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ కావాలని, ఇందిరమ్మ ఇల్లు కావాలని అడుగుతున్నారు. అంటే మీరు ఎంత ఇస్తారు? ఒకవేళ ఇస్తే ఎట్లా ఇస్తారు? అంటే మీ కమిటీలు ఇస్తారా, లోపల ఇస్తారా, పబ్లిక్ బయట న్యాయం చేస్తారా? ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇలా విచిత్రమైన విషయం ఇది, మహిళలందరికీ
మహిళల పేరు మీద అప్లై చేసుకోమన్నారు. అందరు మహిళలు లిస్ట్ వచ్చిన వాళ్ళు అయితే ఆల్రెడీ గుళ్ళ బోడు, కొబ్బరికాయలు కొట్టుడు, స్వీట్లు పంచుడు, సంబరాలు స్టార్ట్ అయినాయి. 10,310 మాకు వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు సంబరాలతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళేమో మా పేరే లిస్టు లేదు కదని వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఈ రోజు రేపు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు. ఇది ఎటు పోతుందో ఎవరికి వస్తుందో ఆ బిర్లా మందిర్ల వెంకటేశ్వర స్వామికి తెలవాలి. ఓకే, చివరిగా ఇంకో విషయం, ఈరోజు మీ అధిష్టానం పిలుపు మేరకు అంటే ఇప్పుడు గాంధీ వర్ధంతి ఈరోజు అంటే అంబేద్కర్కి స్టార్చ్ దగ్గర మీద ఏదో వినతి పత్రం ఇచ్చిర్రు అని మేము విన్నాం. అది ఏంటి మరి ఆ వినతి పత్రం? అంబేద్కర్ వినతి పత్రం ఇచ్చింది అప్పుడు లగ్గుచర్ల బాధితులు జైల్లో ఉంటే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అయ్యా, వీరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు, లంబాడీలు, వాళ్ళ భూమి మీదనే ఉంటారు, వాళ్ళ భూమిలోనే ఉంటారు, భూమిలోనే గుడి చేసుకుంటారు, భూమిలోనే తింటారు, పంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళకు భూమికి బంధం వాళ్ళకు చాలా విడదీయరాని బంధం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. దీన్ని మీరైనా మన రాజ్యాంగం ప్రకారం, మనకున్న హక్కుల ప్రకారం మీరు రాజ్యాంగ రచించినారు కాబట్టి అని వారికి మేము వినతి పత్రం గిరిజన తరఫున ఇచ్చినాం. దాంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే జీవో ఇచ్చారు లగ్చర్లది, జీవో క్యాన్సిల్ చేశారు. జీవో క్యాన్సిల్ చేసినాక కూడా బాధితులు జైల్లో ఉన్నారు అప్పుడు మేము ఇచ్చినప్పుడు. సో అంబేద్కర్ గారి దయ వల్ల, రాజ్యాంగం దయ వల్ల వాళ్ళు బయటకు వచ్చారు బెయిల్ తోటి. అప్పుడు అంబేద్కర్ గారికి ఇచ్చిన వినతి పత్రం అది. ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి ఇచ్చిన వినతి పత్రం ఈ రోజు ఏంటంటే 6 గ్యారెంటీలు, 420 హామీలు, 42 పేజీల మేనిఫెస్టో. ఈ రోజుకి 420వ రోజు కొత్త ప్రభుత్వం పరిపాలన చేయబట్టి వారు 100 రోజుల్లో చేస్తా అని మాట ఇచ్చారు. మహాత్మా గాంధీ గారికి 2 ఉంటాయి ఆశయాలు, ఒకటి అహింసా మార్గం, ఒకటి సత్యం మార్గం. వాళ్ళు సత్యం తప్పారు, అసత్యంలో మాట్లాడుతున్నారు. మండలానికి 1 ఊరు అంటున్నారు, 2 ఊర్లు అంటున్నారు. చూడండి, జాతిపిత కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు అన్ని డివిజన్లలో గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు, మీ అమూల్యమైన థ్యాంక్ యూ మాకు.